పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు విజయవాడలో జరిగే పౌర దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు శివకుమార్, జిల్లా కోశాధికారి క్రాంతికుమార్, డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 30 తేదీన విజయవాడలో జరుగుతున్న పౌర దీక్ష కార్యక్రమం విజయవంతం చెప్పేసి ఏఎస్ఎఫ్గా కోరుతున్నాం. రేపొద్దున ఒక దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయిందని చెప్పేసి ఉత్సవాలు చేసుకున్నారు. కానీ ఏ ఒక్కడ కూడా విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం వల్ల విద్యార్థులు విద్యని మధ్యలోనే ఆపేసి ఇంటికాడ కూలి పనులకి వెళ్లాల్సినటువంటి స్థితి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో కనపడుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే విద్యాశాఖ మంత్రి మీరు 100 రోజులు ఉత్సవాలు చేసుకున్న కాదు, మీరు తక్షణం ఏదైతే హామీలు ఇచ్చారో, మీరు ఏదైతే రెడ్ బుక్లో రాసుకున్నారో ఆ సమస్యలన్నిటి కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించి మీరు ఏమాత్రం మీ విద్యార్థుల చిత్తశుద్ధిగా మీరు నిరూపించుకోవాలి. లేని పక్షాన ఈ యొక్క ఏఎస్ఎఫ్గా ఉద్యమించి ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ ప్రతి ఒక్క హామీలు కూడా నిర్వహించుకోవాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాలలో దొంగ భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఏదైతే అమలు చేస్తామన్నారో ఆ మాటని మీరు నిలబెట్టుకోవాలి. లేని పక్షాన ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేసి మీ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఏఎస్ఎఫ్గా హెచ్చరిస్తున్నాం.